హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ. నిన్న మనం పెట్టినాం కదా వీడియోలు. ఆ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది, లైక్స్ వచ్చేసాయి, చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకొకరు వచ్చేసి పర్సనల్గా నలుగురు అయితే చాట్ చేయడం జరిగింది మనకు వాట్సాప్లో నెంబర్ తీసుకొని పర్సనల్గా. ఆ నలుగురు ఎందుకంటే మెడికల్ గురించి అయితే అడిగారు. అన్న ఇంకా ఏదైనా వీడియోస్ పెట్టండి అన్న, మీరు ఎలా వెళ్ళారు, అసలు ఎలా ఉంటుందని. సరే బ్రో, నేనైతే చెప్తాను. కానీ బట్ ఇంకొకటి ఏంటంటే నాదైతే నా వీడియోలో నాకు తెలిసినంత వరకు, అంటే నేను ఎలా వచ్చాను, నా మెడికల్ ఎలా అయింది అని మాత్రం జెన్యూన్గా మాత్రమే చెప్తా. ఏదైనా ఏ వీడియోలో అయినా జెన్యూన్గా చెప్తా. లేనేది ఉన్నట్టు ఉండేది లేనట్టు అయితే నేను చెప్పి ఊరికే మీ టైం వేస్ట్ అయితే చేయను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురికి అయితే చాలా థ్యాంక్స్ బ్రో. వాళ్ళ పేర్లు నేను చెప్తాను. ఆ నలుగురికి అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే పర్సనల్గా నేను అనుకోలేదు. పెట్టిన 2 వీడియోలకే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది బ్రో. చాలా థ్యాంక్స్ బ్రో, నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. నలుగురైనా పర్లేదు, ఒక్కొక్కరితోనే కదా ఎంతమంది అయినా అవ్వాల్సింది, ఓకే? ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి 5 డేసే ఉందంట మెడికల్కి పోవడానికి. సో ఆ 5 డేస్లో ఏదైనా టిప్స్ చెప్పండి, లేదంటే ఎలా అనేది చెప్పిన. కానీ టిప్స్ అయితే ఏం లేవు బ్రో. నీ హెల్త్ నీకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది. టిప్స్ అయితే నేను చేసింది మాత్రం అయితే నాకు ఒక 1 వీక్ బిఫోర్ అయితే తెలిసింది. ఆ 1 వీక్ బిఫోర్ మొత్తం వచ్చేసి నేను హాట్ వాటర్ అయితే ఎక్కువ ఏం లేదని అనుకుంటే, చెస్ట్లో మాకైతే ఏం ప్రెషర్ లేదు. అయినా కూడా ఒక పని చేయండి, మంచి జింజర్ ఉంటుంది కదా, జింజర్ హీట్ చేసుకొని వాటర్లో మంచి పొద్దున్నే సిప్ బై సిప్ తాగండి, బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి మొత్తం మిమ్మల్ని పొద్దునే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆడ టెస్ట్లు కూర్చుంటారు, మీరు ఫ్రీగా రిలాక్స్గా ఉండండి. మొత్తం 4 టెస్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ మీ పేరు, అట్లే మీ డ్రైవింగ్కి అయితే వేళ్ళు చూస్తారు. ఫస్ట్ వేళ్ళు చూసేసి మీ పేరు అడుగుతారు, మీరు అక్కడికి పోయి ఏం చేయాలనుకుంటానో అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. నాకైతే తీసింది, నా వరకు నేను చెప్తా. ఎక్స్రే అయితే తీసేశారు. ఇంకొకటి వచ్చేసి కాసేపు అట్లే కూర్చోబెట్టేసి బ్లడ్ వచ్చేసి ఒక 2 బాటిల్స్ తీసుకున్నారు బ్రో, చిన్నవి తీసేసుకున్నారు. నాకు తెలిసి ఇంకా చాలా ఉంటాయి. ఆ బ్లడ్ ఎందుకంటే అంత తీసుకున్నారంటే థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది, ఇంకో వేరే HIV టెస్ట్ అంట, అవంట అని చాలా అయితే టెస్ట్లు ఉంటాయని నేను అనుకుంటానా. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ సైలెంట్గా కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత యూరిన్ టెస్ట్, చిన్న బాటిల్ అయితే వేస్తారు. చిన్న బాటిల్ బాత్రూమ్కి వెళ్ళేసి యూరిన్ వేసుకొని రావాలి. దాంట్లో ఆ యూరిన్ వేసుకునేటప్పుడు మీరు వాటర్ బాగా తాగండి ముందుగానే. ఎందుకంటే కొందరు ముందుగా లాస్ట్ రోజు రాత్రి ఏం చేస్తారంటే అయ్యో ఏమైందో ఏమో, ఎట్లుంటుందో ఏమో అని వాటర్ తాగరు, ఏం పర్లేదు. హ్యాపీగా వాటర్ తాగి యూరిన్ కూడా మంచి కలర్ వచ్చేటట్టు చూసుకోండి. ఊరికే ఎల్లో కలర్ వచ్చేస్తాయి కొందరికి, వాటర్ తాక ఆ టెన్షన్తో ఆ భయంతో అట్లా వచ్చేస్తాయి. ఏం లేదు, ప్రశాంతంగా ఉండండి, సరేనా? ఇంకొకటి యూరిన్ టెస్ట్ అయిపోతానే అక్కడికి ఐ టెస్ట్ ఉంటుంది అనమాట. మనం ఐ టెస్ట్ అంటే మీరేం పెద్ద ఇదేమైపోకండి, స్పెట్స్ పెడతారు ఏమవుతుందో ఏమో అని. ఐ టెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోకల్లో హాస్పిటల్లో ఎవరైనా ఐ టెస్ట్ కోసం పోయిన వాళ్ళైతే ఇట్లా పెట్టేసి ఆడ లెటర్స్ ఉంటాయన్నమాట, కొంచెం గ్యాప్ వచ్చి ఆ లెటర్స్ని చూసి చెప్పమంటారు. అంతే, ఈ కన్ను మనకే మంచిది కదా, సైట్ ఉందో లేదో అని టెస్ట్ చేసుకోవడానికి, ఓకే. ఇంకొకటి వచ్చేసి రౌండ్గా ఒకటి వచ్చేసి దాంట్లో డాట్స్ వచ్చేసి దాంట్లో సింబల్స్ ఉంటాయి ABC అని, అవి చెప్పాలి. అది కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఆ బ్లైండ్నెస్ అయిపోతానే ఓకే. ఇంకా మళ్ళీ తర్వాత మెడికల్ అంతా అది దేర్ ఆర్ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిపోగానే వచ్చేసి మీకు ఈవినింగ్ అంతా రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి, ఎవరెవరు పాస్ అయినారు, ఎవరెవరు ఫెయిల్ అయినారు అని చెప్పేసి, ఓకేనా బ్రో? ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏవైనా మేబీ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా, నేనైతే కువైట్కి వచ్చి 1 మంత్ అయింది కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లోర్ ఇంకా చేయలేదు, చూసుకుంటా ఉన్నాను. సో ఆ నలుగురికైతే నాకు మెసేజ్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా హెల్త్ బాగా చూసుకోండి బ్రో, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఇంకోటి, ఈ వీడియో ఎండింగ్ వచ్చేటప్పుడు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఏదో మెడికల్ అయిపోయింది ఇంకా వచ్చేస్తాం అందరిని వదిలేసి అని అనుకోవద్దండి బ్రో. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళు చెప్పిన తర్వాతే రండి,
ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఆలోచించినంత ఎవ్వరు నీ లైఫ్లోనే ఎవ్వరు ఆలోచించలేరు. తల్లి తండ్రి ఆలోచించినంత బిడ్డలకు ఈ ప్రపంచంలోనే ఎవ్వరు కూడా ఆలోచించలేరు. ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి. అమ్మ నేను పోవడం కరెక్టేనా కాదా, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి పోతానా అని అవన్నీ ఆలోచించి మీ నాన్న పర్మిషన్ తీసుకొని తర్వాతనే వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటేనే తర్వాతనే మీరు ఏదైనా స్టెప్ తీసుకోండి. కువైట్కనే కాదు, విత్ ఏ మ్యాటర్ అయినా పర్వాలేదు. ఓకేనా? ఓకే.